हे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆత్మస్వరూప బంధుగణం 69వ శ్లోకం ఒకసారి అందాము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఒక వ్యక్తి యొక్క జీవితం వాడి యొక్క దర్శనం మీద ఆధారపడి ఉంటుంది. దర్శనము అంటే విషన్. జీవితాన్ని గురించి నాకున్న ధారణ, అభిప్రాయం అనండి, భావన ఏది ఉన్నదో, నిష్కర్ష ఏది గలదో దాన్ని బట్టి జీవితం నడుస్తుంది. ఉదాహరణకి ధనము జీవితంలో ప్రధానమైన అంశము అనుకున్న వాడికి వాడు సకల భోగాలని దూరంగా పెట్టేస్తాడు. లోభి భోగాలని దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే భోగాల్లో ఖరీదు ఎక్కువ, ఖర్చు ఎక్కువ. అంచేత వాడు భోగాల దగ్గరికి రానివ్వడు, సెంటిమెంట్ దగ్గరికి రానివ్వడు, ఆ డబ్బుని పట్టు కూర్చుంటాడు. వాడి జీవితము ఒక విడ్డూరమైన స్థితిలో నడుస్తుంది. చూసి వాళ్ళందరికీ అసహ్యం వేస్తుంది, ఏమిటి ఇలా ఉన్నాడు వీడిని. కానీ వాడి మటుకి వాడికి తన జీవితం సరిగ్గానే నడుస్తుంది అనుకుంటాడు. అలాగే భోగ పరాయణుడు ఉన్నాడంటే వాడికి ఎంత డబ్బు ఖర్చు అయిపోయినా, ఎంత అప్పులు పెరిగిపోయినా వాడికి లెక్క ఉండదు. ఆ భోగాలు అలా నడిచిపోతూ ఉండాలి. సో వాడి ధోరణి వేరే ఉంది. అలాగే సంసారులు లేక లౌకికుల యొక్క జీవన విధానంలో ఈ లోకము, జాగ్రత్త అవస్థ, దీంట్లో వచ్చే అనుభవాలు, ఈ ఘటనలు, ఇక్కడ ఉండే రాగద్వేషాలు, బంధుత్వాలు, ప్రేమలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు, ఇవన్నీ చాలా సత్యాలు. ఇవి చాలా ప్రధానమైనవి, వెరీ ఇంపార్టెంట్. అవి చాలా దృఢంగా వాడి యొక్క ఆలోచనని, వాడి మాటని, చేతని, చేష్టని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవి సత్యాలండి. ఆత్మ అంటే ఏమిటో ఆత్మ అంటారు, ఈ ఆత్మ ఎక్కడుందో ఏముందో అని అనుకుంటాడు. ఈ ఆత్మ అనేది వాడికి ఉందా లేదా అని ఎప్పుడు మీమాంస సమాచారమే, కానీ దాని యందు ఏ రకమైనటువంటి ఖచ్చితమైన భావన వాడికి ఉండదు. ఆత్మ ఉందంటారా అని అడుగుతాడు. అడిగేవాడే ఆత్మ, కానీ ఆత్మ ఉందంటారా అని అడుగుతాడు. వెరాజ్ మహాత్ములకు, జ్ఞానికి ఈ సంసారంలో ఉండేటువంటి ఘటనలు, రాగద్వేషాలు, తాపాలు, కోపాలు ఇవన్నీ చాలా ఇర్రిలవెంట్గా, చాలా సిల్లీగా, అసందర్భంగా, అయోగ్యంగా, స్పష్టంగా మిథ్యగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి అంచేతనే ఒక జ్ఞాని దగ్గరికి ఒక సంసారి వెళ్ళి తన సంసార దుఃఖాన్ని విన్నవించుకోవడం అంటే ఎలా ఉంటుందంటే చాలా విడ్డూరంగా ఉంటుంది. వీడేమో చాలా కష్టపడిపోయి, చాలా దుఃఖపడిపోతూ తన సమస్య అంతా చాలా ప్రధానమైన సమస్య అన్నట్టుగా వీడు వివరిస్తూ ఉంటాడు. ఆ మహాత్ముడికి ఏమిటబ్బా వీడు ఇలాంటి మిథ్యా విషయం మీద ఇంతలాగా గిలగిలాడిపోతున్నాడు ఏమిటి వీడు అని ఆ మహాత్ముడు అనుకుంటాడు. అసలు ఇద్దరికి పొంతనే కుదరదు. సో ఒకడికి పొగలు ఏదో అది ఇంకొకడికి రాత్రి, ఆ ఇంకొకడికి పగలేదో అది ఈ ఒకడికి రాత్రి. సో భిన్న ధ్రువాలు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉంటారు వీళ్ళు. సో ఆ విషయాన్ని యానిషా సర్వభూతానం అంటూ ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అలా ఎందుకు చెప్పడం అంటే సంసారి యొక్క లక్షణాలని సుతరాము పూర్తిగా పరిత్యాగం చేసిన నాడు మాత్రమే ఆ వాల్యూ సిస్టమ్ని టోటల్గా డిస్మాంటిల్ చేసేసి దాని స్థానంలో ఒక కొత్త విజన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు సత్య వస్తువు లభిస్తుంది. అప్పుడే మీకు సుఖశాంతులు మీకు అందుతాయి అని చెప్పడం కోసం. ఇది ఎలాగంటే ఏ చీకట్లో మీరున్నారో ఆ చీకటిలో దీపం వెలిగించటం మానేసి మిగతా వ్యవహారాలు మీరు ఎన్ని చేసినా మీకు సమస్య పరిష్కారం కాదు. దీపం వెలిగించటమే సమస్య పరిష్కారం. అది మినహాయించి
మీరు ఎన్ని చేసినా దానికి పరిష్కారం కాదు. ఇప్పుడు ఉదాహరణ వాడు కళ అంటున్నాడు, కళలో వాడిని ఓ పిశాచం వెంటాడుతాం, భయపడుతూ పరుగులెత్తుతున్నాడు. ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటి? అది సమస్య కదా, వాడు దుఃఖపడుతున్నాడు కదా, భయపడుతున్నాడు. ఆ దుఃఖానికి పరిష్కారం ఏమిటి? వాడు ఏమనుకుంటాడంటే భూతవైద్యుడు పరిష్కారం అనుకుంటాడు. భూతవైద్యుడు వచ్చి వాడు ఏదో చేస్తాడు, సీసాలో పడతాడు భూతాన్ని, సీసాలో భూతాన్ని పడతాడు, నిప్పు పెడతాడు, ఆ పొగ వస్తుంది, పొగను సీసాలో పట్టచ్చు, పెద్ద విషయం ఏం కాదు. పొగ ఎలాంటిదంటే చాలా ఈజీగా సీసాలో పట్టచ్చు దాన్ని. ఆ సీసాలో అంతా కూర్చోబెడితే సీసాలో పొగలిపోతుంది, ఆ మూత పెట్టడమే చాలా సావకాశంగా చేయొచ్చు కూడా. ఆ పొగ చూపిస్తాడు, ఇదిగో ఇది దెయ్యం ఉంటాడు అంటే వీళ్ళు కాపుసం. సో ఆ విధంగా ఆ పిశాచం సమస్యని భూత వైద్యుడి ద్వారా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది అలా పరిష్కారం అవుతుందా, లేకపోతే నిద్ర లేస్తే పరిష్కారం అవుతుందా? నిద్ర లేస్తే పరిష్కారం. సో ది ఓన్లీ వే ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ డ్రీమ్ వరల్డ్ ఈజ్ టు నో, టు సీ ద డ్రీమ్ యాజ్ ఎ డ్రీమ్. అంటే ఇంకా అంతకంటే మీరేం చేయక్కర్లేదండి. డ్రీమ్ వరల్డ్లో వచ్చిన సమస్యకి, ఇప్పుడు డ్రీమ్ వరల్డ్లో వీడు దరిద్రుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు డ్రీమ్ వరల్డ్లో దరిద్రుడు. ఇప్పుడు ఆ దారిద్ర్య బాధ నుంచి వాడు తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? ధనం సంపాదించాలా? అయ్యో ధనం సంపాదించక్కర్లేదు, ఆ కళని కళగా చూస్తే సరిపడుతుంది. కానీ కళని కళగా చూడటానికి చాలా ధైర్యం కావాలి, వివేకం కావాలి, జ్ఞానం కావాలి. ఈ జీవితము ఇట్స్ ఎ లాంగ్ డ్రీమ్, ఇట్స్ ఎ పాసింగ్ షో. ఆ మాత్రం సత్యం ఈ పాటికి మనందరికీ అవగతం అయ్యి ఉండాలి. ఎందుకంటే గత 50, 60, 70 సంవత్సరాల నుంచి ఆ జీవితాన్ని సానపట్టి దాన్ని దారికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, కుక్కతో ఒక వంకర తీసినట్టుగా. అది ఏమీ దారికి రావటం లేదు. ఇప్పటికైనా ఇది మిథ్యా అనే అనుభవానికి రావాలి. ఒక 25 ఏళ్ల యంగ్ మ్యాన్ నీ జీవితం మిథ్య అంటే వాడికి అందదు. ఐ కెన్ అండర్స్టాండ్. వాడు ఇటో చూస్తూ ఉంటాడు. హీ వాంట్స్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ లైఫ్. అప్రిషియేట్. కానీ జీవితంలో తొలి దశలో కాకపోయినా మలి దశలోనైనా ఈ జగత్తు మిథ్యా అని తెలుసుకోవటంలో ఇబ్బంది ఉండకూడదు. కాబట్టి సో యా నిశా సర్వభూతానం, ఇది ఆ శ్లోకం యొక్క బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది. సో మనం భాష్యం చూస్తూ ఉన్నాము. గౌడపాదాచార్యులు శ్లోకం అన్నారు, అన్యథా గృహత స్వప్న నిద్రాతత్వమజానత విపర్యాసే తయో క్షీణే తురీయం పదమశ్నుతే. నేను అక్కడ చెప్పానండి, మెహదీపతి చెప్పాను ఈ శ్లోకం. ఆయన స్వప్నము, నిద్ర, జాగ్రత్త మూడింటికి ఒక పరిభాష పెట్టుకున్నాడు ఆయన. ఏమిటంటే అన్యథా గృహత స్వప్న, అక్కడ లేనిది ఉన్నట్లుగా గ్రహిస్తే దాని పేరు స్వప్నం అన్నాడు. సో తాడు చూసి పామును భ్రమపడుతూ ఉంటాడు, దాని పేరే స్వప్నం. లేనిది ఉన్నట్లు గ్రహించటం. తర్వాత నీడను చూసి దెయ్యం అనుకుంటాడు, దాని పేరే స్వప్నం. ఎందుకంటే స్వప్నంలో మనము ఒక లేని విస్తృతమైన ప్రపంచాన్ని ఉందని అనుకుంటాం. చూడడం తప్పు కాదు, సినిమా చూడడం తప్పు కాదు, సినిమా కరెక్ట్ అనుకునే ఆ హీరోకి ఓటేయడం తప్పు. ఆ లెవెల్ దాకా అది కరెక్ట్ అనుకోవడం తప్పు. టు దట్ ఎక్స్టెంట్ యూ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ రియల్, అది తప్పదు. సినిమా చూడడంలో తప్పే ఉంది. ఎంజి రామచంద్రన్న 10వ అంతస్తు మించి చూస్తాడు, నేల మీద రోడ్డు మీద ఎవరిలో భేదవాడిని ఒక దుర్మార్గుడు విలన్ హింస పెడుతుంటే, హీరోయిన్ని విలన్ హింస పెడుతుంటే 10వ అంతస్తు నుంచి చూస్తాడు. చూసి అక్కడి నుంచి జర పాక్కుంటూ వచ్చేసి ఆ విలన్ని కొట్టేసి ఆ హీరోయిన్ని రక్షిస్తాడు. ఇది అయినా 15 రోజులకి ఎలక్షన్ అయితే వాడు నెగ్గుతాడు అని నేను చదివాను పేపర్లో. సో టు దట్ ఎక్స్టెంట్ అది సత్యం అనుకోవడం తప్పు, కానీ సినిమా చూడడం తప్పు కాదు. సో అన్యథా గృహత స్వప్న. సో సత్యంగా తెలుసుకోలేకపోవటం, అసత్యాన్ని చూసి భ్రమపడడం, అది సత్యం. అంటే మన జాగ్రత్త అవస్థ అంతా కూడా స్వప్నం అయిపోయిందండి. నిద్రా తత్వమజానత.
తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటమే నిద్ర. నిద్రలో మనకి ఏమీ తెలియదు కదండి. నేను హాయిగా నిద్రపోయి నాకేమీ తెలియలేదంటాడు. ఆ ఏమీ తెలియకపోవడమే నిద్ర. సో అన్యథాగ్రహణము అగ్రహణము అని ఉంటాయి. గ్రహణం అంటే తెలుసుకోవడం, అన్యథాగ్రహణం ఏమిటి? స్వప్నం. అగ్రహణం ఏమిటి? నిద్ర. వీడు ఆత్మస్వరూపాన్ని గురించి వీడికి అసలు ఏమీ సమాచారం ఉండదు. ఉప్పు అందదంటారు చూడండి. హీ డజంట్ హ్యావ్ ఎ క్లూ అబౌట్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆర్ హిస్ సెల్ఫ్. ట్రూ నేచర్ వాట్ యామ్ ఐ అనే విషయంలో వాడికి ఏమీ క్లూ లేదు. అదే అజ్ఞానం, నిద్ర. ఈ విపర్యాసే తయోః క్షీణే, ఈ అన్యథాగ్రహణ అగ్రహణములనే దోషములు క్షీణించినప్పుడు, అవి కొంత సన్నగిల్లినప్పుడు, పూర్తిగా తొలగిపోవడం మాట ఎలా ఉన్నా కొంత సన్నగిల్లినప్పుడు తురీయం పదమశ్నుతే. సో ఆ నాలుగవది ఆత్మ. ఇవి మూడు కదా, ఇవి జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడైతే ఈ మూడింటికి నాలుగవది ఏమిటవుతుంది? తురీయం ఆత్మ. ఆ తురీయ స్థానాన్ని, అంటే మూడింటిని వ్యాపించి ఉంటూ కూడా ఈ మూడింటికి అతీతంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని వాడు పొందుతాడు అని అంటారు ఆయన. ఎనీవే, సో ఈ నిద్ర, స్వప్నము, జాగ్రత్త వాటిని జ్ఞానానికి, జ్ఞానము అజ్ఞానము, అన్యథాగ్రహణము లేదా అన్యథా తెలుసుకోవటము అనే వాటికి ముడిపెట్టి ఆ విధంగా మెటఫర్ రూపంగా చెప్పటం అన్నది ఇది వేదాంత శాస్త్రంలో ఇది ఒక ప్రక్రియ. దాంట్లో మనం ఉన్నాము. సో భాష్యంలో ఎక్కడి వరకు వచ్చామంటే, నా స్వాత్మ విషయత్వాత్ ఆత్మజ్ఞానస్య నహి ఆత్మన స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్షత ఆత్మత్వాదేవ తదంతత్వాచ్చ సర్వప్రమాణానాం ప్రమాణత్వస్య నహి ఆత్మస్వరూపాధిగమే సతి పునః ప్రమాణ ప్రమేయ వ్యవహార సంభవతి. ఇప్పుడు చూడండి, ఆత్మజ్ఞానములో ఇప్పుడు ఘటజ్ఞానం ఉన్నది. ఘటజ్ఞానంలో విషయం ఏమిటి? విషయం అంటే ఆబ్జెక్ట్. ఘటజ్ఞానంలో విషయం ఏమిటి? ఘటం అండి. ఘటజ్ఞానంలో విషయం ఘటం, అంతే కదండి. పటజ్ఞానంలో విషయం ఏమిటి? పటం. కుడ్యజ్ఞానంలో విషయం ఏమిటి? కుడ్యం, అవునండి. ఆత్మజ్ఞానంలో విషయం ఏమిటి? ఆత్మ. అంటే ఇప్పుడు ఆత్మని విషయం చేసి పెట్టేశారనమాట. ఆత్మ విషయం అవదు ఎప్పటికీ. ఎందుకంటే ఘటజ్ఞానంలో విషయం ఘటం అంటే ఘటం దృశ్యమైంది కదా, పటము దృశ్యమైంది, కుడ్యము దృశ్యమైంది. ఆత్మజ్ఞానంలో విషయం ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ దృశ్యం అయిపోతుంది. కాబట్టి అలాంటిది కాదు ఇది. కాబట్టి ఆత్మజ్ఞానము అనేది స్వాత్మ విషయత్వ. ఇప్పుడు ఘటజ్ఞానంలో ఒక ప్రమాణము, ప్రమాణ ప్రవృత్తి, ప్రమాత అని ఇలాగంటే ఒక వ్యవహారం ఉంటుంది. అక్కడ ఘటం ఉంది, దాన్ని కన్నుతో చూసి నేను ఘట జ్ఞానాన్ని పొందుతాను. ఇది ఘటము అని నేను తెలుసుకుంటాను. తెలుసుకునే నేను తెలుసుకోబడే ఘటాన్ని కన్నుతో చూచి తెలుసుకుంటాను అని ప్రమేయ. ప్రమాణ అంటే కంటితో చూడడం, ప్రమాతృ అంటే చూసేవాడిని, ప్రమేయ ఈ వ్యవహారం ఉంటుంది. ఆత్మజ్ఞానంలో ఇలాంటి వ్యవహారం ఉంటుందా? నన్ను నేను తెలుసుకుంటున్నాను. దేంతో తెలుసుకుంటున్నావు? కంటితో చూసి తెలుసుకుంటున్నాను, బుద్ధితో ఆలోచించి తెలుసుకుంటున్నాను అని ఇటువంటి ప్రమాతృ ప్రమేయ వ్యవహారం ఏదైతే కలదో ఇది ఆత్మస్వరూపం విషయంలో ఉండదు. ఎందుకు ఉండదు? స్వాత్మ విషయత్వాత్. అది నువ్వే అవడం చేత. ఎందుకంటే ప్రమాతృ ప్రమేయ వ్యవహారము నీకంటే భిన్నమైన దానిని నువ్వు తెలుసుకునే సందర్భంలో ఉంటుంది, కానీ నువ్వే అయినప్పుడు ఇంకా వ్యవహారం ఉండదు. ఇప్పుడు నేను నా భుజం మీద ఎక్కి కూర్చోవడం అనేది ఉండదు, ఇంకోటి భుజం మీద ఎక్కి కూర్చోవడం ఉంటుంది, కానీ నేను నా భుజం మీద ఎక్కి కూర్చోవడం అనేది ఏది ఉండదు. అదేవిధంగా నేను నన్ను తెలుసుకోవడం అనేది ఏది ఉండదు. మరైతే బ్రహ్మ జిజ్ఞాస ఉంది కదా, ఆత్మ, బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మను తెలుసుకోవాలనే కోరిక. ఏమిటి కోరిక అని మీమాంస. మైత్రేయి బ్రాహ్మణంలో వస్తుంది, బృహదారణ్యకంలో ఈ ప్రసంగం. అక్కడ ఏమని చెప్తారంటే, వీడు ఏమనుకుంటాడంటే నేను ఆత్మని తెలుసుకోవాలి, నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే అర్థం ఏంటండి? ఆత్మని తెలుసుకోవాలి. ఆత్మని తెలుసుకోవడం ఏమిటండి? ఆత్మ నువ్వే అయినప్పుడు ఆత్మను తెలుసుకోవడం ఏమిటి? అలాగేం ఉండదు. అయినా కూడా ఆత్మ అన్యము, నాకు ఇప్పుడు అందుబాటులో లేదు, అన్యము. నాకంటే
అన్యముగా ఉన్నది, నాకు దూరంగా ఉన్నది, నాకు అందకుండా ఉన్నది అని వీడు కల్పించుకుని అప్పుడు దాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షిస్తాడు. సో కల్పితమైన అజ్ఞానం చేత కల్పితమైన భేదాన్ని పురస్కరించుకుని నాకు ఆత్మసాక్షాత్కారం కావాలండి అంటే ఆత్మసాక్షాత్కారం కావడం ఏంటి? ఏదో ఘటం సాక్షాత్కరించాలి, లేకపోతే టేబుల్ సాక్షాత్కరించాలంటే వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఆత్మ సాక్షాత్కరించడం ఏమిటి? నీ ముందుకు వచ్చి నువ్వు నిలబడతావా ఏమి? అయితే వాడు ఏం చేస్తాడంటే వాడు నేను ఆత్మకి దూరంగా ఉన్నాను అంచేతనే ఈ సంసార దుఃఖాన్ని పొందుతున్నాను, ఆత్మ పూర్ణమైన ఆనందం కదా, మరి నాకేమో దుఃఖం ఉన్నది, కాబట్టి నాకు ఆ పూర్ణ ఆనంద స్వరూపమైన ఆత్మ నాకు అనుభవంలో లేదు, అందుబాటులో లేదు, కాబట్టి దాన్ని నేను సంపాదించుకోవాలి అని వీడు ప్రవర్తిస్తాడు. అందుకోసం ఆ జిజ్ఞాస అనేది వస్తుంది. కాబట్టి కల్పితమైన అన్యత్వాన్ని పురస్కరించుకుని, అన్యత్వం అంటే మరొకటై ఉండుట, కల్పితమైన అన్యత్వాన్ని, కల్పితమైన అలభ్యత్వాన్ని, కల్పితమైన అజ్ఞానాన్ని పురస్కరించుకుని దాన్ని బేసిస్గా చేసుకుని జిజ్ఞాస బయలుదేరుతుంది. తీరా జిజ్ఞాస శాంతించిన తర్వాత, జిజ్ఞాస ఎప్పుడు శాంతిస్తుంది? జ్ఞానం కలిగినప్పుడు జిజ్ఞాస శాంతిస్తుంది. అది ఎలా శాంతిస్తుందంటే ఓహో ఇది నాకంటే అన్యము కాదు అని తెలుసుకోవడం ద్వారా శాంతిస్తుంది, అంతేకాని ఘటాన్ని పటాన్ని చూసినట్టుగా శాంతించదు. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే అనాత్మ తిరస్కారమునకే ఆత్మజ్ఞానం అని పేరు. ఆత్మని ఘటాన్ని తెలుసుకున్నట్టుగా తెలుసుకోవటము కుదరదు. ఇది ఒక వ్యవస్థ, దీన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానస్య స్వాత్మ విషయత్వాత్. కాబట్టి ఈ ప్రమాణము అనేది ఆత్మస్వరూపం విషయంలో ప్రవర్తిల్లదు. ఎందుకంటే చూడండి, ఆత్మనః స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్షత నా. సో ఇప్పుడు ఘట జ్ఞానం కావాలి అంటే ప్రమాణము ప్రవర్తిల్లాలి, ప్రమాణము ఆపరేట్ చేయాలి, ఆపరేట్ చేసి ఘట జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఘట జ్ఞానానికి ది ఆపరేషన్ ఆఫ్ ది ప్రమాణ ఈజ్ నీడెడ్. వితౌట్ ది ఆపరేషన్ ఆఫ్ ది ప్రమాణ ఘట జ్ఞానం కలగదు. అటువంటి ఆపరేషన్ ఆఫ్ ది ప్రమాణ ఈజ్ నాట్ నెససరీ ఇన్ ది కేస్ ఆఫ్ ఆత్మజ్ఞానం. అటువంటి ప్రమాణ ఆపరేషన్ ఉండదు. అయితే మరి శాస్త్రం ఎందుకంటే ఆత్మత్వాదేవ, అది ఆత్మస్వరూపమే అయి ఉండుట చేత. ఉదాహరణ మరైతే శాస్త్రం ఏమిటి? శాస్త్రం ప్రమాణం అవునా కదా అంటే శాస్త్రము డైరెక్ట్ ప్రమాణం కాదు, అజ్ఞాతమైన ఆత్మను జ్ఞాతం చేసేటువంటి ప్రమాణం కాదు. శాస్త్రం చేసే పని ఎంతవరకు అంటే అనాత్మ నిరాకరణమే చేస్తుంది. అనాత్మ ఎన్ని రకముల అనాత్మ భావనలు వీడుకుంటాయో వాటనన్నిటినీ శాస్త్రం నిరాకరిస్తే సర్వ నిషేధం అంటారు. సో సర్వ ధారణలన్నిటినీ నిషేధిస్తే ఎప్పుడు కూడా నిషేధానికి అవధి ఒకటి ఉంటుంది. ది ఎండ్ రిజల్ట్ ఆఫ్ నెగేషన్ ఒకటి ఉంటుంది. ది ఎండ్ రిజల్ట్ అనొచ్చు, అయితే ది ఎండ్ రెసిడ్యూ అని కూడా అనొచ్చు. అలా అంటారు. రెసిడ్యూ అంటే అది రాంగ్ సెన్స్లో తీసుకోకూడదు ఆ పదాన్ని. ఇట్ మే బి యూజ్డ్ ఇన్ ది రాంగ్ సెన్స్ ఆల్సో. రెసిడ్యూ అంటే ఆ మంచిదంతా పోయిన తర్వాత చెత్త మిగిలింది అది రెసిడ్యూ, అలా కాదు. సో ది ఎండ్ రిజల్ట్ ఆర్ ది ఎండ్ రెసిడ్యూ ఆర్ ది ఎండ్ కల్మినేషన్, ఇట్ డజంట్ సౌండ్ వెల్. సో అది సర్వ నిషేధ అవధి. సంస్కృతంలో అయితే రెసిడ్యూ అనే సెన్స్లో కూడా వాడతారు. నిషేధ శేష అని వాడతారు. శేషం అంటే ఏంటండి? భాగహారం శేషాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? రిమైండర్. ది ఎండ్ రిమైండర్, దట్ ఈస్ ది వర్డ్. సో వెన్ యూ రిజెక్ట్ ఆల్ నాన్ ఆత్మన్, ది ఎండ్ రిమైండర్ ఈజ్ ఆత్మ అండ్ దట్ ఈస్ యూ. సో ఆ విధంగా నిషేధానికే శాస్త్రం కానీ ఆత్మని ప్రత్యక్షంగా మనకి అందజేయటానికి శాస్త్రం కాదు. ఎందుకంటే ఆత్మ ప్రత్యక్షంగా అందజేయబడే పక్షంలో ఇట్ విల్ నాట్ బి వాట్ ఇట్ ఈజ్. అది ఇంద్రియ గోచరము మనోగోచరము వినాశి అయిపోతుంది. సో అక్కడ ప్రమాణం యొక్క అపేక్ష లేదు. తర్వాత ఆయన ఏమంటారంటే సర్వప్రమాణానాం ప్రమాణత్వస్య తదంతత్వాత్ అని అంటారు. అంటే ప్రమాణములన్నీ అవి ప్రమాణంగా ఆత్మజ్ఞానం అది ప్రమాణములు
ప్రమాణములుగా ఉండటము అనేది ఎంతవరకు అంటే ఆత్మజ్ఞానము కలిగి వరకే. ఎందుకంటే చూడండి, కొంచెం ఇది ఈ డిస్కషన్ ఎలా ఉంటుందంటే కొంచెం అబ్స్ట్రాక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డిస్కషన్, వన్ హ్యాస్ టు గో త్రూ ఇట్. ఇప్పుడు చూడండి, ప్రమాణము అనే దానికి ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, ఆ డివిజన్ ఉన్నప్పుడే ప్రమాణం యొక్క ఆపరేషన్ ఉంటుంది. ప్రమాణము అంటే మీన్స్ ఆఫ్ నోయింగ్, మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ని ఆపరేట్ చేశారనుకోండి, కన్ను ఉందనుకోండి, కన్ను ఇట్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు కన్ను మూసుకుని ఉన్నారనుకోండి, కన్ను మూసుకుని ఉన్నప్పుడు మీరు ధ్యాన మార్గంలో ఉన్నారనుకోండి, అంటే కంటితో చూడటం లేదు, మనస్సుతోటి ఆలోచించట్లేదు. ఎందుకంటే జ్ఞాత మనస్సులో ఉంటాడు. జ్ఞాత ఇస్ ది ప్రోడక్ట్ ఆఫ్ మైండ్. కాబట్టి మనస్సు కూడా చలనం లేదు అంటే ద సబ్జెక్ట్, ద నోవర్ ఉండడు. ద ఇండివిజువల్ హూ నోస్ వాడు కూడా రిజాల్వ్ అయి ఉంటాడు. ఆ స్థితిలో నోవర్ ఉండడు. ద కన్ను, ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ నోయింగ్, దాన్ని ప్రమాణం అంటారు, అది ఆపరేట్ చేయదు. నోన్ ఉండదు. సో ద నోవర్, నోయింగ్, నోన్ అని త్రిపుటి అని అంటారు. జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ అనే భేదము మూడు ఉన్నాయి. ఈ మూడు ఉంటాయి. మనం జగత్తుతో వ్యవహరించేప్పుడు మూడింటి యొక్క భేదం ఉంటుంది. నేను కుండను కన్నుతో చూచుచున్నాను. చూచేవాడు ఉంటాడు, చూచే సాధనం ఉంటుంది, చూడబడే వస్తువు ఉంటుంది. ఇది ప్రమాణము యొక్క ఆపరేషన్లో ఇలా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపాన్ని పొందినారో, యు అబాయిడ్ ఇన్ యువర్ సెల్ఫ్. చిత్రం ఏంటంటే ఈ త్రిపుటి విలీనం అయిపోతుంది. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. సో ఈ డివిజన్ ఉన్నది దట్ బికమ్స్ నలిఫైడ్, అది రిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఐ సీ ది పార్ట్ అని అన్నారనుకోండి, మనకి డివిజన్ పక్కాగా మన ముందు నిలిచి ఉన్నది. నేను సర్వము నుండి ఐసోలేటెడ్గా ఇక్కడ ఉన్నాను, నా ముందు సర్వము కంటే భిన్నముగా ఇక్కడ పార్ట్ ఉన్నది. ఆ పార్ట్ని నేను కన్ను ఉంది, నాకు ఆ కన్నుతో నేను చూస్తున్నాను అని ఉంటుంది. నా ఇప్పుడు ఆ మాట అన్న వెంటనే ఐ సీ ది పార్ట్ అంటే ఇట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ ప్రమాణ. అండ్ మనకి డివిజన్ అంతా కూడా క్లీన్గా మూడింటి యొక్క డివిజన్ ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఈ నేను చూచుచున్నాను అన్నారు కదా, వాట్ యామ్ ఐ అని ప్రశ్న వేయండి. వాట్ యామ్ ఐ, వాట్ యామ్ ఐ అని మీరు ఎప్పుడైతే ప్రశ్న వేశారో, ది వెరీ ఫస్ట్ క్యాజువాలిటీ ఏమిటవుతుందో తెలుసునా? ది ఆపరేషన్ ఆఫ్ ప్రమాణ బికమ్స్ ది క్యాజువాలిటీ. ఎదురుకుండగా ఘటం అన్నది లేకుండా పోతుంది. ఘట జ్ఞానం ఉండదు, ఇంకా ఘటాన్ని మీరు చూడరు. తర్వాత కన్నుతో ఘటమును చూచుట, కన్ను అనే ఇంద్రియము లుప్తం అయిపోతుంది. ఇంక వాటేమై అని మీరు ప్రశ్న వేసుకుంటే కన్ను పనిచేయడం మానేస్తుంది. కన్ను మూసుకుని ప్రశ్న వేసుకుంటే మంచిది ఆ ఫోకస్ కోసమని. కన్ను తెరిచి కూడా మీరు ఫోకస్ చేస్తే కన్ను చూడడం మానేస్తుంది. ఎందుకంటే మీ ఫోకస్ మరో చోట ఉంటే కన్ను చూడదు. సో టు మేక్ ది ఫోకస్ పాసిబుల్ మీరు కన్ను మూసుకుంటారు. వాట్ ఎవర్, ఇన్ విచ్ ఎవర్ వే యూ డూ ఇట్. ఆ ప్రశ్నని కనుక మీరు ఒక రకమైన అబ్సార్ప్షన్ తోటి కనుక ఆ ప్రశ్నని మీరు పర్స్యూ చేసినట్లయితే జ్ఞేయం ఉండదు, జ్ఞాన సాధనం ఉండదు. ఎప్పుడైతే జ్ఞేయం లేదో జ్ఞాత ఉండడు. ఇంకేముంటుంది? కేవలం ఆత్మ చైతన్యము ఉంటుంది, ఆ ఎరుక ఉంటుంది, ఉనికి అయిన ఎరుక ఉంటుంది, ఇంకేముండదు, సచ్చిత ఉంటుంది. అప్పుడు ఈ ప్రమాణం ఏమైంది? అక్కడ విలీనం అయిపోయింది. కాబట్టి ఆత్మనిష్టలో ప్రమాణము అంతమైపోతుంది. సర్వప్రమాణానాం ప్రమాణత్వస్య తదంతత్వాత్. ఎందుకంటే ఈ ప్రమాణములన్నీ దాని నుంచి పుడతాయి. ఇప్పుడు ఈ ఆత్మ ఎటువంటిదంటే, ఇప్పుడు ఒక క్రూసిబుల్ తీసుకుని దాన్ని 3000 degrees దగ్గర పెట్టండి. ఇట్ ఈజ్ హాట్, 3000 degrees సెంటిగ్రేడ్లో హాట్గా ఉంటుంది. దాంట్లో తీసుకెళ్ళి నెక్లెస్ వేస్తే ఏమిటవుతుంది? బంగారం అయిపోతుంది. దాంట్లో తీసుకెళ్ళి కర్ణాభరణం వేస్తే ఏమిటవుతుంది? బంగారం అయిపోతుంది. నాసాభరణం వేస్తే ఏమిటైపోతుంది? బంగారం అయిపోతుంది. అలాగే మీరు ఆత్మస్వరూపంలో నేను ఈ రూపమును చూచుచున్నాను అనే కన్ను అనే ప్రమాణాన్ని వేస్తే దాని ప్రమాణత్వం విలీనం అయిపోతుంది. నేను శబ్దమును వినుచున్నాను అనే ప్రమాణాన్ని వేస్తే ఆ ప్రమాణత్వం విలీనం అయిపోతుంది. నేను మనస్సుతో మంతవ్యమును మననము చేయుచున్నాను. ఇంద్రియాలు తీసి పక్కన పెట్టండి, మనస్సునే పెట్టండి. మనస్సుతో ఆలోచించేది ఒకటి ఉంటుంది, దాన్ని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అని మీరని అది ఆ జ్ఞానంలో ఆత్మస్వరూపంలో వేస్తే అది విలీనం అయిపోతుంది. నేను బుద్ధితో ఈ జ్ఞానాన్ని పొంది ఉన్నాను
అని ఆ బుద్ధిని దాంట్లో వేస్తే అది విలీనమైపోతుంది. అహంకారం ఎలాగూ విలీనమైపోతుంది. ప్రమాణంతో పాటు అహంకారం కూడా విలీనమైపోతుంది. మీరు సర్వ ప్రమాణములకు అతీతమైన ఉనికియే అయి ఉన్న ఎరుకలో మిగిలి ఉంటారు. అది ప్రమాణములు ఆ విధంగా అంతమవుతాయి. కాబట్టి ఆత్మజ్ఞానము అంటే ఘట జ్ఞానం లాంటిది కాదు. తన స్వరూపములో తానే నిలిచి ఉండుట పేరే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము అంటే అర్థం ఆత్మ విషయక అజ్ఞాన ప్రతిషేధ అని. ఇట్స్ ఆల్ నెగిటివ్. ఆత్మకి సంబంధించి వీడికి ఉండే అజ్ఞానాన్ని నిరాకరించడమే. ఆత్మ గురించి నీకు అజ్ఞానం ఉందని నీకు ఎలా తెలుసు? తెలియకపోవడం ఏంటి? ఆయన సుబ్బారావు అంటున్నావా లేదా? ఇంకా అంతకంటే పెద్ద అజ్ఞానం ఏం కావాలి? లేకపోతే ఐఎమ్ మేల్, ఐఎమ్ ఫిమేల్, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ఆంధ్ర, ఐఎమ్ పంజాబీ అంటున్నావా లేదా? దట్ ఈస్ ది ఆత్మ అజ్ఞానం. కాబట్టి ఆత్మస్వరూప నిష్ఠ అంటే దాని విషయంలో చాలా కాషస్గా అప్రోచ్ అవ్వాలి. కాషస్గా అప్రోచ్ అవ్వాలని ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో ఆత్మను ఒక దృశ్యంగా, విషయంగా, యాజ్దో దాన్ని అనాత్మగా తయారు చేసి పర్సూ చేసేటువంటి కల్ట్స్, ధారణలు కోపంగా ఉంటాయి. ఒకడు అంటాడు ఆత్మ బొడ్డు దగ్గర ఉంటుంది, బొడ్డు దగ్గర నుంచి గుండెలకు వస్తుంది అంటాడు. ఏమంటే బొడ్డు దగ్గర ఏదో ఉండేదేదో ఉంది, అది ఏదో ఒక ఎఫర్ట్ వల్ల గుండెలకు వచ్చింది. అప్పుడు అది ఆత్మ ఎలా అవుతుందండి? దాన్ని దర్శించేవాడు స్వరూపం ఆత్మ అవుతుంది, కానీ అదే ఆత్మ ఎలా అవుతుంది? ఒక ఆయన అన్నాడు, నేను ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వైట్ ఫ్లాష్ లాగా కనపడుతూ ఉంటుందండి, ఆత్మ ఆ విధంగా కనపడుతుందంట. అంటే నేనంటాను అది అనాత్మ అయిపోతుంది. ఆత్మ ఎందుకు అవుతుంది? దాన్ని చూసేవాడే ఆత్మ అవుతాడు, కానీ చూడబడేది ఆత్మ ఎలా అవుతుంది? తర్వాత సంథింగ్ మూవ్స్ ఫ్రమ్ అప్ అండ్ గోస్ డౌన్ అంటాడు. సో యుసి మీరు ఇలాగ స్థిరంగా కూర్చుని సరైనటువంటి యోగాసనంలో కూర్చుని గాలిలా పీలుస్తూ మీరు ఆ స్పైన్ బేస్ని కనుక జాగ్రత్తగా మనసుతో భావన చేసి దాన్ని తాడనం చేసినట్లయితే, భావనాత్మకంగా తాడనం చేసినట్లయితే, కైండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, నెర్వస్ ఎలక్ట్రిసిటీ మూవ్స్ అప్. మీరు మూవింగ్ అప్ అని భావన చేస్తే ఇట్ డస్ మూవ్ అప్. ఎందుకంటే భావనని మించింది ఏది లేదు, భావనకు అంత బలం ఉన్నది. అండ్ ఇట్ డస్ మూవ్ అప్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ డజంట్ మూవ్. అది మూవ్ ఏం కాదని నేను అంటలేదు. ఇట్ అఫ్ కోర్స్ ఇట్ మూవ్స్, బట్ వాట్ మూవ్స్ ఈజ్ నాట్ ఆత్మ. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? అవన్నీ దాని గురించి చింత చేయకండి. డోంట్ వరీ అబౌట్. సో నో యువర్ స్వరూప అండ్ లివ్ ఏ క్లీన్ లైఫ్, అండ్ live a very clean life, and follow certain proper value system, and do the meditation of the Atma, and you have achieved everything already. అంతేగాని గోయింగ్ అప్ ది రాంగ్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో సామెత. అలాగా ఊరికే పరిగెత్తుకుపోతూ ఉంటే ఏదో దేని వెంటనో పడుతూ ఉంటే ఎర్రగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, పచ్చగా ఉంటుందంటో అది ఎలా కుదురుతుంది? అది దెర్ ఇస్ నో సెన్స్ అని అని ఇంత పరుషంగా చెప్పాను. జనరల్గా నేను అలా అన్నాను, ఎందుకునో ఈవేళ అలా అన్నా, ఆ భాష్యం చూసి అలా అన్నాను. ఎనీవే, తర్వాత నహి ఆత్మస్వరూపాధిగమే సతి పునఃప్రమాణ ప్రమేయ వ్యవహార సంభవతి. ఏమంటే మీకు నేను ఒకటి అడుగుతా, చెప్పండి. మీరు అయాం అనే ఆ బీయింగ్లో మీరు ఫిక్స్ అయి నిలిచి ఉన్న సమయంలో, అది ఎంతసేపైనా అవ్వచ్చు, మేబీ ఏ ఫ్యూ సెకండ్స్, మేబీ ఏ మినిట్, వాట్ ఎవర్, ఆ సమయంలో మీకు భేద జ్ఞానం ఉందా? అసలు మీరు మీ అనుభవం చెప్పండి నాకు. లేదనే మీరు చెప్పాల్సి ఉంది. మీరు దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందిన ఒక వ్యక్తిగా మీకంటే భిన్నమైన జగత్తుతో వ్యవహరించేప్పుడు భేద జ్ఞానం ఉంటుంది, కానీ భేద దృష్టి ఉంటుంది. కానీ మీరు కేవలము ఆ ఉనికి, ఎరుక రూపంగా ఉండే ఉనికి, లేకపోతే ఉనికి రూపంగా ఉండే ఎరుక, దానిలో విలీనమై ఉన్నప్పుడు భేదం అనేది అసలు దరిదాపుల్లో కనపడదు. భేదం కనపడితే నిషేధం చేయటం, అసలు భేదం కనపడదు. మీకు అద్వైతం అన్నది దాంట్లో ఉండదు. ఎందుకంటే ద్వైతం ఉన్న చోట అద్వైతం ఉంటుంది. ద్వైతమే లేకపోతే అద్వైతం ఏం చేస్తారు? పొగలు కూర్చుని పాఠం చెప్పేప్పుడు ద్వైతం ఉంది కాబట్టి దాన్ని ఖండిస్తూ అద్వైతం అని నేను అంటున్నా. నిద్రపోయారు, దాంట్లో ద్వైతం ఉంటుందా? అద్వైతం ఉంటుందా? ఏముంటుంది నిద్రలో? దాన్ని అద్వైతం అని అనొచ్చు. ఎందుకన్నామంటే జాగ్రత్త అవస్థతో పోల్చి
ఇదంతా అద్వైతం అంటే ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్. జాగ్రత్త అవస్థలు అద్వైత నిగేషన్ కదండి. అద్వైతం అంటే అది నిగేషన్, అది ద్వైత నిషేధమే కానీ మరొకటేం కాదు. సర్వ నిషేధాల్లో మరో నిషేధం అది. అది మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి అది ఏకం అంటే అది ఒక్కటి అని. ఆ ఒక్కటి అంటే మామూలుగా మీరు 1, 2, 3 అని వేపల పళ్ళు లెక్క పెట్టినట్టుగా కాదు. అక్కడ అసలు సంఖ్య ఉండదు. సంఖ్య అంటే భేద, ఖ్యాయతే అంటే జ్ఞాయతే అని అర్థం. అలా స్పష్టంగా తేడాగా తెలియబడుతూ ఉండాలి. అప్పుడు సంఖ్య అనే మాట వస్తుంది. లేకపోతే సంఖ్య అనే ప్రసక్తే లేదు అసలు. ఆకాశములు ఎన్ని అని ఎవడో లెక్క పెట్టడం. ఎందుకంటే ఆకాశం ఒక్కటి అని కూడా అనడం. ఎందుకంటే దట్ 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 ఆ ధోరణ అలా ఉండదంటే ఆకాశం ఒక్కటి అని ఎవడో అనడం. ఏదో 2 ఉన్నదానికి దృష్టాంతంగా చెప్పడం కోసం అంటే అనాలి, కానీ ఆకాశం ఒక్కటే అని అనిపించదు. ఆకాశము అనే అనిపిస్తుంది. కానీ ఆకాశంలో కూడా భేద దృష్టి గల వాడిని ఉద్దేశించి చెప్పాల్సి వస్తుంది. అరే ఘటాకాశం మఠాకాశం వేరు వేరు కాదు, ఒకటే అని తెలుసుకో అని చెప్పాల్సి వస్తుంది దృష్టాంతంగా. ఇంకో దృష్టాంతం లేదు కనుక. అలాగే ఆత్మస్వరూపంలో కూడా మీకు భేదము అనుభవానికి రాదు. భేదం ఎప్పుడైతే లేదో అప్పుడు ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉండదు. తత్ర కహ కేన కిం జిఘ్రేత్ అని మీకు మైత్రేయి బ్రాహ్మణంలో వాక్యాలు వస్తాయి. యత్ ఆత్మైవ సర్వమభూత్, ఏ అవస్థయందైతే ఏ కాలమునందైతే సర్వము ఆత్మయే అయి ఉన్నదో అప్పుడు ఎవడు దేనిచే దేనిని ఆఘ్రాణించును అని ప్రశ్న. అంటే ప్రశ్నకి సమాధానం అపేక్షించే ప్రశ్న కాదు అది. అది అది ఆక్షేపము అంటారు. అంటే నిషేధము. అంటే నకశ్చిత్ నకేనచిత్ నకించిత్ జిఘ్రేత్ అని అర్థం. ఎవడైనా దేనినైనా ఏ కాలమునందైనా ఏ విధంగానైనా ఆఘ్రానించే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆఘ్రానించుట అన్నది ప్రమాణ వ్యవహారం. అది ముక్కు ప్రమాణం. గంధానికి ముక్కు ప్రమాణం. ప్రమాణము యొక్క ప్రవృత్తి కలిగిన కాలం అది. దాంట్లో భేదమే ఉంటుంది. ఆత్మస్వరూపంలో ఆ ప్రమాణం అంతమైపోతుంది, విలీనమైపోతుంది. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న సందర్భంలో ఆత్మస్వరూప అధిగమే సతి సమస్తమైన ప్రమాణ ప్రమేయ వ్యవహారం శాంతించిపోతుంది. అంచేతనే ఆత్మస్వరూపంలో వేదం కూడా మిగిలి ఉండదు. ఎందుకంటే వేదం ప్రమాణం కదా. అంచేతనే బృహదారణ్యకంలో చెప్తారు తత్ర వేద అవేదో భవతి. అక్కడ వేదం వేదం కాకుండా పోతుంది. పిత అపిత భవతి. వీడు తండ్రి నేను కొడుకు అనే వ్యవహారం ఉందే ఆ వ్యవహారం యుక్తమైపోతుంది. దాని అర్థం తండ్రిని సేవ చేయొద్దనో లేకపోతే తండ్రిని గౌరవించొద్దనో కాదు. దట్ ఈజ్ ఏ సెంటిమెంట్ విచ్ వీ రెస్పెక్ట్, బట్ దిస్ ఈజ్ ఏ సత్యం, అది రియాలిటీ. సో ఇట్ ఈస్ లైక్ దాట్. అంచేతనే ఆయన అంటారు ప్రమాతృత్వం హి నివర్తయతి అంత్యం ప్రమాణం. అయితే తత్వమసి అనే వాక్యం ఏమిటి? ప్రమాణం అవునా కదా అంటే అంత్యం ప్రమాణం. అది ఆఖరి చిట్ట చిగురి ప్రమాణం. ఇంకా అక్కడితోటి సకల ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతమైపోతుంది. అంత్యం ప్రమాణం. అది ఏం చేస్తుందంటే తత్వమసి అనే ప్రమాణం ఏం చేస్తుందంటే సర్వమునకు తనకు ఉండే భేదాన్ని నివారించి వేస్తుంది. ఎప్పుడైతే సర్వానికి తనకి ఉండే భేదము నిరస్తమైపోయినదో తొలగిపోయినదో అప్పుడు ఇంకా ప్రమాతృ ప్రమేయ ప్రమాణ వ్యవహారమే ముక్తమైపోతుంది. అంతవరకు భేద దర్శనంలో ప్రమాత ఎవరు, నేను ఎవరు? ఆత్మయే. ఆత్మ నుండే ఉద్భవించింది నేను. నెక్లెస్ ఏమిటి? బంగారమే. కాబట్టి ఆత్మయే ఒక నేను అనే రూపంగా ప్రకటమై ప్రమాతగా, ప్రమాత అంటే జ్ఞాత, జ్ఞాత అనే క్లోక్లో ఉంది ఆత్మయే. ఇప్పుడు తత్వమసి అనే వాక్యం ఏం చేస్తుందంటే ఆత్మకు ఆ ప్రమాతృత్వమును అంటే ప్రమాత అనే క్లోక్ క్లోక్ అంటే అదొక ముసుగు, ఆ ముసుగుని తీసవతల పారేస్తుంది. అది తత్వమసి అనే అంత్యం ప్రమాణం. అప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మరి ఆ ప్రమాణం వాక్యం కదా, వాక్యం ప్రమాణం కదా, మరి ఆ వాక్య రూపమైన ప్రమాణం ఏమవుతుంది?
వాక్యం అంటే పుస్తకంలో ఉన్న వాక్యం కాదండి. వాక్యం అంటే బుద్ధిస్థమైన వాక్యం. తత్వమసి అంటే బుద్ధిస్థమైన వాక్యం జ్ఞానాన్ని కలిగిస్తుందా, పుస్తకంలో ఉన్నది కలిగిస్తుందా? సో పుస్తకంలో ఉన్నది పుస్తకంలోనే ఉంటుంది. అది అది దట్ ఈస్ సమ్. పుస్తకంలో వాక్యం ఉండదు, పుస్తకంలో గీతలు ఉంటాయి. వాక్యం ఉంటుందంటే పుస్తకంలో గీతలు ఉంటాయి, ఇంకు ఉంటుంది. వాక్యం బుద్ధి అని ఉంటుంది కదండి. రేఖలు ఉంటాయన్నారు పుస్తకంలో. వేదాంతంలో ఇలాంటి విచారాలు చాలా చేస్తారు. ఎనలిటికల్ సబ్జెక్ట్, హైలీ ఎనలైజ్డ్ సబ్జెక్ట్. కాబట్టి పుస్తకంలో మన వాక్యాలు ఉంటాయన్నమాట. వాక్యాలే ఉండవు, రేఖలు ఉంటాయి, గీతలు ఉంటాయి. అవి వాక్యాలుగా మీరు దర్శిస్తారు, ఎందుకంటే వాక్యాలు మీ బుద్ధి ఎందు ఉన్నాయి కనుక. వాక్యాలు రానివాడికి ఇప్పుడు పురుగు పురుగుతోంది అనుకోండి, దానికి వాక్యాలు కనపడతాయా ఏమి? చెదపురుగుకి దానికి ఆహారం కనపడుతుంది, వాక్యాలే కనపడవు. వాటెవర్. సో ఎనీవే, సో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ వాక్యము అనే ప్రమాణము ఆత్మ యొక్క ప్రమాతృత్వాన్ని నిరస్తం చేసి, అంటే త్రోసిపుచ్చి ఆ ఆత్మని అద్వితీయంగా నిలబెట్టింది కదా, మరి అదేమవుతుంది? ఇది పెద్ద ద్వైతులు, పెద్ద పూర్వపక్షం. ద్వైతులు వేసి పూర్వపక్షాలు ఎలా ఉంటాయంటే చాలా చాలా నిస్సారంగా ఉంటాయి. కానీ మరి వాళ్ళకున్న పూర్వపక్షాలు అవే, ఇంకా అంతకుమించి వాళ్ళ దగ్గర లేవు. అంచేత వాటినే వాళ్ళు బాగా ఫోకస్ చేసి పెద్ద దెయ్యాలాగా చూపిస్తూ ఉంటారు, భూచాన్ని చూపించినట్టుగా చూపిస్తారు. చూపిస్తే సామాన్య జనులు అబ్బా ఎంత గొప్పగా చెప్పాడు అని అనుకుని తలకాయలు ఊపుతూ ఉంటారు, డుడు బసవన్నల్లాగా. మహాత్ముల దగ్గర ఈ పూర్వపక్షాలు చాలా నిస్సారంగా కనపడతాయి. ఆ పూర్వపక్షం వేసి వాడిపై జాలి వేస్తుంది. ఒకసారి రాజమండ్రి నుంచి కాకినాడ నేను బస్సులో వెళ్ళా. నా పక్కనే ఒక ద్వైత విద్వాంసుడు కూర్చున్నాడు. ద్వైతంలో విద్వత్తే ఉంటుంది, అజ్ఞానంలో విద్వత్తే ఉంటుంది, అయినా అదో విద్వత్తు, దాంట్లో విద్వత్తు. సినిమా పండితులు లేరు. అలాగే సినిమా అంటే కనపడిదే కానీ ఉన్నది కాదు కదా. ఆ కనపడి దాంట్లో పాండిత్యం, దానికి ఓ ప్రైజు అవి కూడా ఉంటాయి. ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ రెలవెన్స్. సో ఆయన నన్ను చూసేప్పటికి ఆయనకి వీడిని మనం ఊపాలని ఒక ఉత్సాహం ఆయనకి. నాకే ఉత్సాహం ఉండదు, నేను దండం పెడతాను, నా దగ్గర ఏమైనా దక్షిణ కావాలంటే కూడా ఇస్తాను. ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ ఇండివిజువల్, దో హిజ్ ఐడియాస్ ఆర్ ఆల్ మీనింగ్లెస్. సో బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ రెస్పెక్ట్ హిమ్. సో తర్వాత ఏదో రామనామాన్ని జపిస్తాడు, రాముణ్ణి ఆరాధిస్తాడు. సో మనందరం కూడా రాముని వంశానికి చెందిన వాళ్ళం, రాముని ఆరాధించేటువంటి ఒక జాతికి సంబంధించిన వాళ్ళం, ఒక సంస్కృతికి సంబంధించిన వాళ్ళం. ఆ రకమైన ఏకత్వం ఎక్కడికి పోతుంది? దట్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో ఐ రెస్పెక్ట్ హిమ్. బట్ హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్, హీ మే నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్యాథాలిసిటీ. ఆ విశాల హృదయం ఆయనకు ఉండకపోవచ్చు. హీ మే థింక్ వీడు అద్వైతం అంటూ ఉంటాడు, వీడు దైవ విరోధనో ఏదో భ్రమలో ఉంటాడు ఆయన. ఓ పూర్వపక్షం ఏమవుతాడు? ఊరికే స్వామీజీ మిమ్మల్ని మాట్లాడుగుతాను చెప్పండి. ఆ పోనీ అడగండి, జిజ్ఞాసతో అడిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది. అది చెప్పండి ఏమిటి అంటే ఏదో పూర్వపక్షం. నేను ఏమన్నానంటే, చూడండి, మీరు ఇలాంటి పూర్వపక్షాలను పట్టుకుని మీరు వెళ్లాడుతూ ఉండడం వల్ల ఏ ఉపయోగం ఉండదు, నష్టాలు. మీరు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పారు. అంటే మరి ఇదేమిటండి? మీరు ఎప్పుడైనా క్లాసుకు రండి చెప్తాను, ఈ బస్సులో ఈ రొదలో ఈ పూర్వపక్షం అని చెప్తాను. ఈ పూర్వపక్షం మేము మామూలుగా 1వ తరగతి వేదాంతం చదివేప్పుడు, వేదాంతంలో 1వ తరగతి చదివేప్పుడు, ఇప్పుడు వేదాంతంలో పిహెచ్డీ చేస్తూ ఉన్నాము. అప్పుడు 1వ తరగతి ఈ పూర్వపక్షాన్ని పక్కన పారేసి మేము 2వ తరగతిలోకి వచ్చాం. అది మీ పూర్వపక్షం, నిస్సారమైన పూర్వపక్షం పట్టుకుని. సో వేదం ప్రమాణమా కాదా? తత్వమసి ప్రమాణం అంటావా కాదా? ప్రమాణము జ్ఞానాన్ని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఆత్మ అనే ఒకటి ఉంది, ఆత్మజ్ఞానాన్ని కలిగించే వేదం రెండోది. ద్వైతమా ద్వైతమా? ఇది పూర్వపక్షం. అంటే చూడు, వేదం ప్రమాణం ఎంతవరకు తెలుసిన? ఆత్మస్వరూప జ్ఞానం కలిగే వరకు. కలిగిన తర్వాత ఏమవుతుంది? వేదం అప్రమాణం అయిపోతుందా? లేకుండా పోతుందా? నువ్వు అలా అఘాయిత్యంగా మొహం పెట్టి అడగద్దు. వేదం లేకుండా పోతుందని వేదమే చెప్పింది. ఎత్ర వేద అవేదో భవతి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. ఎత్ర వేద అవేదో భవతి. వేదం అవేదం అయిపోతుంది. వేదము అంటే అర్థం ఏంటి? వేదయతీతి వేద. తెలుపుడు చేసేది కనుక వేదం. ఇంక తెలుపుడు చేసేందుకు ఏం లేదు, అక్కడ భేదమే లేదు. వేదం అప్రమాణం అయిపోతుంది. దీనికి భగవాన్ రమణ మహర్షి దృష్టాంతం చెప్పేవారు. ఈ శ్మశానంలో మరి అలా చెప్పేవారు దృష్టాంతం. వారికి శ్మశానం అంటే వారికి అది పెద్ద భయంకరమైనలాగా భాషించకపోవడం చేత చెప్పారనుకుందాము.
సో ఈ దేహాన్ని కాలుస్తాడు వాడు, ఆ కాల్చేవాడు ఉంటాడు. వాడు ఆ దేహాన్ని కాల్చేప్పుడు ఆ కట్టెల మీద దేహాన్ని ఇటు అటు కొంచెం కదల్చాల్సి ఉంటుంది. ఇప్పుడు వంకాయ పచ్చడి చేసేప్పుడు ఆ వంకాయని దాంట్లో పారేసి వదిలేయకూడదు, కొంచెం ఇటు అటు కలుగుతుందండి, లేకపోతే అది సరిగ్గా కుక్ అవ్వదు. సో అదే పరిస్థితి దేహానికి ఉంటుంది. కాబట్టి హీ మూవ్స్ ఇట్ దిస్ సైడ్ దట్ సైడ్. ఆ మూవ్ చేయడానికి ఒక కట్టి ఉపయోగిస్తాడు. అది ఇంకా దేహం సెట్ అయిపోయింది, ఇంకా దానికి చేయాల్సింది ఏం లేనప్పుడు ఆ కట్టి తీసుకొచ్చి లోపల పెట్టుకోడు, ఆ కట్టి దాంట్లో పారేస్తాడు. ఈ ప్రమాణం అట్టి కట్టే అజ్ఞానాన్ని నివారణ చేసి తను కూడా భస్మం అయిపోతుంది. కాబట్టి అంత్యం ప్రమాణం, ఆత్మనో నివర్తయతే అంత్యం ప్రమాణం అని ఆయన అంటున్నారు. నివర్తయదేవచ అప్రమాణీ భవతి స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే. ఒకసారి అది ఆ అంత్య ప్రమాణమైన తత్వమసి మహావాక్యము అజ్ఞానాన్ని నివారణ చేసి ఇంకా తను పక్కన కూర్చొని ఇదిగో నేను ప్రమాణం ఉన్నాను తెలుసుకో అని ఇంక చెప్పేది ఏముండదు. అప్రమాణీ భవతి అంటే ఆ ప్రమాణం అయిపోతుంది, ఇంకా ప్రమాణంగా మిగిలి ఉండదు. అంచేతన ఆత్మజ్ఞానం వేదాన్ని కబళించి వేస్తుంది, దేవుణ్ణి కబళించి వేస్తుంది. ఎందుకంటే దేవుడే కనుక, దేవుడి కంటే భిన్నంగా లేదు కనుక. సో సర్వమును కబళించి వేస్తుంది. అంచేతనే దానికి జ్ఞానాగ్ని అని పేరు పెట్టారు. అగ్నిహోత్రం ఎందుకు అగ్నిహోత్రం చేసి పని ఏమిటంటే అది అన్నింటినీ బూడిద కింద మార్చిపెడుతుంది. మీరు ఆజ్యహోమం చేయండి, తర్వాత చెరువు అంటే వండిన అన్నానికి చెరువు అని అంటారు. చెరువుని హోమం చేయండి. పురోడాశం హోమం చేయండి. పురోడాశం అంటే బియ్యపు సత్యనారాయణ ప్రసాదం లాంటి ముద్దకి పురోడాశము అని పేరు. అది హోమం చేయండి. సమిధులు హోమం చేయండి. పువ్వులు హోమం చేస్తారు కొంతమంది. ఇది కొంచెం తాంత్రంలో పడుతుంది. పువ్వులు హోమం చేయడంతో తాంత్రం, కొంచెం పుష్పయుర్జుహోతి అని ఎక్కడ వేదంలో ఉండదు. వేదంలో ఊరికే సమిధులు ఆజ్యము ఇలాంటివే ఉంటాయి. పువ్వులు హోమం చేయడం, పట్టుచీర హోమం చేయడం ఇది కొంచెం తంత్ర సమాచారం. ఒక మహాత్ముడు ఉంటుంది, ఆయనకి పట్టు పంచ కాషాయ వస్త్రం పట్టుది తీసుకొచ్చి ఇచ్చారు. పట్టు అనవసరం, స్వామీజీకి పట్టేందుకు మామూలు కాటన్ కట్టుకోవచ్చు. స్వామీజీ కూడా కాటన్ కట్టుకోకపోతే ఇంక మరి నేత పని వాళ్ళకి వాటెవర్. సో ఆయనకి పట్టు తీస్తే వాళ్ళు అనుకున్నారు ఆయన దాన్ని భుజం మీద వేసుకుని కప్పుకుంటారనుకున్నారు. ఆయన ఆ హోమం చేసి హడావిడిలో ఉన్నాడు. ఆయనకు హోమం ఎందుకు, హోమం వాళ్ళకి అప్పచెప్పచ్చు కదా. ఈయన ఏం చేశాడంటే ఏదో ఒక ఆవేశం వచ్చి ఈ పట్టు చేరిన అగ్నిహోత్రంలో వరసం. అబ్బో స్వామీజీ పట్టు పంచని హోమం చేసేసారని అందరూ పంచని హోమం చేయడం ఏంటంటే ఎక్కడైనా ఉండాలగా, ఏదో వాటెవర్ ఆ దాన్ని కూడా బూడిద చేసి పెడుతుంది, సర్వాన్ని బూడిద చేసి పెడుతుంది. ఏమీ మొహమాటం ఉండదు. జ్ఞానాగ్ని కూడా అంతే. జ్ఞానాగ్ని సర్వకర్మ భస్మసాత్ భస్మం చేసి పెడుతుంది. ఇప్పుడు వస్తువుని పాడు చేయకూడదు. నేను ఊరికే ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గుమ్మిడికాయ ఉందనుకోండి, గుమ్మిడికాయ లక్ష్మీదేవి స్వరూపం ఉంటారు. గుమ్మిడికాయని నేల మీద కొట్టేసి దాటుకుని వెళ్ళకూడదు. ఏం సినిమా ఉన్నా అలా గుమ్మిడికాయని అలా రాతి మీద అలా పడేయమని కొట్టేసి దాటుకుంటూ వెళ్ళకూడదు, తప్పదు. షుడ్ నాట్ డూ ఇట్. సో గుమ్మిడికాయని ఏం చేయాలంటే దండం పెట్టాలి, దానికి ఏదైనా ఎవరికైనా ఇవ్వచ్చు, లేకపోతే జాగ్రత్తగా పగలగొట్టి లోపల గింజలన్నీ భద్రం చేసుకుని వాటిని కూడా తింటారు. ఆ గింజల్ని ఈ మిగిలిన ముక్కలు ఉంటాయి చూడండి, వాటికి కుంకుమాది రాస్తే తినడం కష్టం అవుతుంది. అది అప్పటికే అక్కడగా ఉంటుంది. ఇంకా కుంకుమ ఎందుకు దానికి, ఆ డైస్ అన్నీ దానికి పెట్టడం అనవసరం. దాన్ని యాసొచ్చి తీసుకెళ్ళి మనం కిచెన్లో ఇస్తే వాళ్ళు చక్కగా పులుసులో వేస్తారు, ఎంతో రుచిగా ఉంటుంది. అమెరికాలో ఈ కుకుంబర్ కాదు, గుమ్మడికాయని ఏమంటారు, పంప్కిన్ పై అని. ఇట్ ఈస్ ది మోస్ట్ ఫేమస్ ఐటమ్ అండ్ ఐ లవ్ దట్ ఐటమ్. నన్ను అడుగుతారు యాపిల్ పై కావాలా పంప్కిన్ పై కావాలా, నాకు పంప్కిన్ పై తీసుకురండి నేను చెప్తాను. ఐ లవ్ దట్ ఐటమ్. ఎందుకంటే గుమ్మడికాయ రుచి దేనికి రాదండి. గుమ్మడికాయలు అంటే అసలు శాఖం ఉందా, దాన్ని అలా నేలపాలు చేయటం చాలా తప్పు. అలా ఇప్పుడు నేలపాలు ఏది చేస్తారు. ఎనీవే, సో కనుక అంత్యం ప్రమాణం అది ఇలా సెపరేట్గా ఏం మిగిలి ఉండదు. అది అప్రమాణీ భవతి, అది ఆత్మలో విలీనం అయిపోతుంది. దానికి ఒక దృష్టాంతం స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే. నేను ఒకటి గమనించా,
ఇప్పుడు పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, రామతీర్థ, రమణ మహర్షి, తర్వాత నిసర్గదత్త మహారాజ్, ఇలాగంటే మహాజ్ఞానులు ఉంటారు. వాళ్ళ బోధలు చూస్తుంటే సమ్హౌ ఐ లుక్ అట్ ఇట్ లైక్ దిస్. వాళ్ళు చెప్పిన ప్రతి మాట మీకు శంకర భాష్యంలో కనపడుతుంది. ప్రతి మాట వితౌట్ ఎక్సెప్షన్. వాళ్ళు శంకరాచార్యులు చెప్పండి ఏదీ చెప్పలేదు. ఆ మాట వాళ్ళు కూడా అలా క్లెయిమ్ చేయరు. రామతీర్థ ఉన్నారనుకోండి, హీ డజంట్ క్లెయిమ్ లైక్ దాట్. దే ఆల్ పే దేర్ ఒబీడియన్స్ టు శంకర. శంకర ఈజ్ ది దార్శనిక చక్రవర్తి ఆయన. తరువాతి కాలంలో ఎంతమంది మహాత్ములు వచ్చారో, ఆధునికులు, అర్వాచీనులు, ప్రాచీనులు అందరూ కూడా ఎంతమంది మహాత్ములు, మధుసూదన సరస్వతి, బ్రహ్మానంద సరస్వతి, కరపాత్రజీ మహారాజ్, అఖండానందజీ మహారాజ్, ఆధునిక కాలం పేర్లు చెప్తున్నా, పాత పేర్లు గుర్తురాక. సో ఇలాగంటే ఎంతమంది స్కోర్స్ ఆఫ్ మహాత్మాస్ వాళ్ళు తమ అనుభవాన్ని రంగరించి